అమ్మమ్ముంటే ఇంకా సరదాగా ఉండేది. అవునత్తయ్య, బామ్మగారుంటే ఇంకా సందడిగా ఉండేది. ఉదయాన్నే బామ్మకు ఫోన్ చేశాను. ఈరోజు నా మనవరాలు పెళ్లి రోజు, ఏం చేస్తున్నారని అడిగారు. అంతా చెప్పేశాను. తనక్కడ దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉందన్నారు. ఆ కొన్ని పనులు మిగిలిన్నాయి, అవన్నీ చూసుకుని ఒకేసారి వచ్చేస్తాను అని అన్నారు. మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేయాలంటే కష్టం కదా. అందరం ఎంతమందున్నా బామ్మగారు లేని లోటు లోటులాగే ఉంటుంది. అది ఎవరూ తీర్చలేరు. సరే, అమ్మలేరు, మనమే ఇంట్లో ఉన్నాం. మనందరం ఇంట్లో ఉండి ఏం చేస్తాం? పదండి, అందరం సరదాగా బయటికెళ్ళి ఏ హోటల్లోనో లంచ్ చేద్దాం. వాసు, రాము కూడా అక్కడికే వచ్చేస్తారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళేదిలేదు నాన్న, అందరం ఇక్కడే ఉంటాం. మావయ్య కూడా ఇక్కడికే వస్తారు. మీ నాన్నగారు బయటికి వెళ్ళాలి అంటున్నారు. పదండి, అందరం కలిసి సరదాగా వెళ్దాం. లేదు మమ్మీ, ఈరోజు ఇంట్లోనే ఉండాలి. మేము చాలా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వాణ్ణి మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. సరేనమ్మా, అదేంటో త్వరగా చెప్పండి, తెలుసుకోవాలని మాకు కూడా కుతూహలంగా ఉంది. ఏం ఊర్మిళ? అవునండి. ఎవరైనా పెళ్లి రోజు అంటే కేక్ తీసుకురావడం, ఇంట్లో పార్టీ పెట్టడం, అందరినీ పిలిచి భోజనం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. మనం కూడా ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నాం. బట్ ఈ సంవత్సరం మాత్రం కొంచెం వెరైటీగా ప్లాన్ చేశాం. ఇప్పటికి మీ పెళ్ళయ్యి 30 సంవత్సరాలైంది కదా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడుకున్నారు, ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. మీ పెళ్లి రోజుని ఇలా కొత్తగా సెలబ్రేట్ చేయాలని మేం ప్లాన్ చేశాం. చాలా బాగుందిరా. ఇందాక భాను చెప్పింది కదా, పెళ్ళై ఎన్ని రోజులైనా కూడా పెళ్లి రోజు మాత్రం ఒక మధుర జ్ఞాపకం అని. పెళ్లి చూపులు మరింత మధుర జ్ఞాపకం. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు పెళ్లి చూపుల ద్వారా ఒకరికొకరు చూసుకుంటారు. అదే రోజు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్న కొద్దిసేపట్లోనే జీవితాంతం కలిసి బతకాలని ఒక నిర్ణయానికి వస్తారా. ఆ మాటల్లో మహత్యమో, ఆ తొలిచూపుల మహత్యమో తెలియదు, కానీ జీవితం అంతా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టుగా బతుకుతారా. నిజంగా మళ్ళీ ఆ రోజు వస్తుందంటే చాలా బాగుందిరా. మంచి ప్లాన్ చేశారు. అవును, ఆ రోజు నాతో పాటు వాసు కూడా ఉన్నాడు కదరా. ఇప్పుడు వాడు లేడు కదరా. ఏమండి, మీరు కొంచెం ఆపుతారా? వాళ్ళు చెప్పడం బాగుంది, మీరు తానా అంటే తందానా అంటే ఇంకా బాగుంది. అయినా ఇప్పుడు మనిద్దరం మళ్ళీ పెళ్లి చూపులు చూసుకుంటామా? పిల్లలు నవ్విపోతారండి. ఇందులో నవ్వడానికే ఉందత్తయ్య. ఆ రోజు మీరు పెళ్లి చూపుల్లో ఎలా కూర్చున్నారో అవన్నీ మేం చేసి చూపిస్తాం. చూడాలనే ఆశ మాకు కూడా ఉంటుంది కదా. అమ్మా, పెళ్లి చూపులు మీవైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీరు కాదు. మీ పెళ్లి చూపుల్ని మీరే మీ కళ్ళతో చూసుకునేలాగా మేం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్న ప్లేస్లో నేనుంటాను, నీ ప్లేస్లో బాను ఉంటుంది. ఆ రోజుల్లో మీరు ఎలా మాట్లాడుకున్నారని బామ్మని అడిగి మేము తెలుసుకున్నాం. అవే ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. మీ పెళ్లి చూపుల్ని మీరే చూసి ఆనందించండి. మీ ఐడియా సూపర్ రా. భలే ప్లాన్ చేశారు. ఆ రోజు మీ అమ్మ సగం సిగ్గుతో తలదించుకుంది. నేను కూడా మీ అమ్మను మొదటిసారి చూడడం కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోయానురా. కానీ ఈ రోజు మా పెళ్లి చూపులు మీరు మాకు చూపిస్తామంటున్నారు కదా. రేయ్, చూడాలని మాకు కోరికగా ఉందిరా. ఏమంటావు ఊర్మిళ? నువ్వు భాను సరేరా. మరి వాసు ఎక్కడా? బాగున్నాడు కదా నాన్న, మావయ్య ప్లేస్లో బావొస్తాడు. తన తండ్రి స్థానంలోనే తను రాబోతున్నాడు. కానీ చాందిని మాత్రం రాకూడదు. ఎందుకంటే అన్నయ్యకి అప్పటికింకా పెళ్లే కాలేదు కదా. మీనాక్షి వదిన ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఆ ప్లేస్ లోకి చాందిని రాకూడదు. అంతా బాగానే ఉంది, కానీ పెళ్లి చూపుల్లో అసలు సందడంతా అమ్మదే. ఆ రోజు ఆవిడ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అమ్మ లేకపోతే ఈ పెళ్లి చూపుల్లో ఆనందం ఏముంటుంది? అది కూడా ఆలోచించాం మావయ్య. అందుకే బామ్మగారిలా మన చాందిని వస్తుంది. ఇక మీరేం మాట్లాడద్దు, మీరు అలా సోఫాలో కూర్చోండి. మీ పెళ్లి చూపులు మీ కళ్ళతో మీరే చూసుకోండి డాడీ.
10:30 కల్లా పెళ్లి చూపులు చూసుకోవడానికి రండి అని వీళ్ళకి చెప్పాను. ఆల్రెడీ 10:25 అయ్యింది. గేట్ దగ్గర మాత్రం వీళ్ళు ఇంకా కనిపించట్లేదు. ముహూర్తానికి చూసుకుంటేనే కదా ముడిపడేది. చూడు, మా అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదు. ఆల్రెడీ అని అనేది మాత్రం కాదు, ఇప్పటికే అనేది తెలుసా? అమ్మా చాందిని, అమ్మలా మాట్లాడడం చాలా కష్టం. బాగా ప్రాక్టీస్ చేయాలి. సర్లేవయ్యా మనోహరు, ఆ మాత్రం నేను చూసుకుంటానులే. అదిగో మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. రండి అయ్యా రండి. ఊర్మిళ, వాళ్ళు వస్తున్నారే, తలదించుకో. సరిపోయింది. మీరొచ్చింది పెళ్లి చూపులుకా, ఇంటి వాసాలు లెక్క పెట్టడానికా? పెళ్లి కూతురుని చూడాల్సిన పెళ్లి కొడుకేమో నేల మీద ఏముందో చూస్తున్నాడు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఏమో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా చుట్టూ చూస్తున్నాడు. పెళ్లి కూతురేమో సిగ్గుతో తలదించుకుంది. ఇలా అయితే ఈ పెళ్లి చూపులు ఎప్పటికి జరుగుతాయి? ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి. ఒరే మనోహర్, ఇంకాసేపు ఇలాగే తలదించుకుని ఉంటే అమ్మ నిన్ను పెళ్లి కూతురనేస్తుంది. తలెత్తి చెల్లెమని చూడరా, ఎంత లక్షణంగా ఉందో. మహాలక్ష్మిలా ఉంది. నువ్వు చూడవే ఊర్మిళ. తర్వాత అబ్బాయి కన్నొంకరుంది కాలొంకరుందంటే నేను చేసేది ఏముండదు. ఏమైనా అడగాలనుంటే ఇప్పుడే అడిగేసేయి. అదేంటండి అలా మాట్లాడతారు? మేము మగ పెళ్లి వాళ్ళం, మాకంటూ కాస్త మర్యాద ఉంటుంది కదా. మీరు అలా మాట్లాడితే ఎలా? మీ అమ్మాయిని మేం ప్రశ్నలు వేయాలి, అంతేకాని మీ అమ్మాయి మమ్మల్ని ప్రశ్నలు వేయకూడదు. అయినా మావాడికేం తక్కువ? ఎన్టీఆర్ లాగా అందంగా ఉంటాడు, ఏఎన్ఆర్ లాగా చలాకీగా ఉంటాడు, శోభన్ బాబులాగా. మా ఊర్లో వీడికి ఎంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో తెలుసా మీకు? ఆహా, అలాగా. చూడు బాబు, నీ స్నేహితుడు కాబట్టి నీ గొప్పగానే కనపడతాడు. కాని నాకు నా మనవరాలు గొప్ప. దానికొచ్చేవాడు అంతమంది హీరోలా ఉండక్కర్లేదు. దాని మనసులోని మంచి స్థానాన్ని సంపాదించుకునేవాడైతే చాలు. చూడవే, చూడు. ముప్పై ఏళ్ల క్రితం ఏం జరిగిందో మళ్ళీ ఈ రోజు మన పిల్లలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఊర్మిళ. అవునండి, అమ్మమ్మ ఆ రోజు మిమ్మల్ని పెళ్లి చూపుల్లో తలెత్తి చూడమని చెప్పినప్పుడు నేను సిగ్గుతో తల దించుకున్నాను. కానీ ఆ క్షణం నాకు తెలియదు కదండి, ఈ జీవితానికి నాకు దొరికినటువంటి గొప్ప వరం మీరు అని. నన్ను జీవితాంతం కంటికి రెప్పలా కనిపెట్టుకునే భర్త దొరుకుతారని నాకు తెలియదు కదండి. మీరంతా చాలా సంతోషంగా ఉన్నారు. నేను మా మావయ్య పైన బాధలో ఉన్నాను. అయినా సరే నా బాధ మీకు ఎవ్వరికీ కనిపించట్లేదు. ఈరోజు పెళ్లి రోజు, అందులోనూ ఎప్పుడూ జరిగిపోయిన పెళ్లి చూపుల కార్యక్రమంలో ఆనందంగా ఉన్నారా? ఉండండి, ఈ ఆనందం మీకు ఎంతకాలం ఉంటుంది. ఈ ఇంట్లో మళ్ళీ ఒక అగాధం సృష్టిస్తాను. అందరి మధ్యన మనస్పర్ధలు కలిగించే ప్రయత్నం నేను చేస్తాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.